చెప్తున్నారు కదా, మీకు పార్టీతో సంబంధం లేని ఫోటో ఏంటి? సార్ నేను ఏ పార్టీ మనిషిని కాదన్నాక వదిలేసి ఓకే, మా ఫాదర్ గురించి నేను నా బాధ చెప్పాడానికి వచ్చా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆ రీతూ చౌదరి వీడియో ప్లే చేయండి ఒకసారి. దీని మీద చాలా మందికి రకరకాల డౌట్స్ వస్తున్నాయండి. ఇది మీరు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవిడ ఏమంటుందంటే, ఒక్క నిమిషం పాజ్ నొక్కండి, అది పాజ్ ప్లీజ్. యా, ఇప్పుడు ఇది ఎక్కడండి? మీరుంటున్న ఫార్చ్యూన్ టవర్స్ అపార్ట్మెంటా ఇల్లు? అది అపార్ట్మెంట్లో మీ గదిలోంచి ఆవిడ వస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ అంతా నేను తీసుకున్నాను. మీ బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరా పెట్టాను. రీతూ చౌదరితో మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, చాలా కాలం నుంచి ఎఫ్ఐఆర్ ఉంది, 2023 నుంచే ఉంది. సో అప్పటి నుంచి మీరు ఆవిడతో అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూ ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు. కెమెరాలో ఫుటేజ్ అంతా దొరికింది. రెండోది, మీ బెడ్రూమ్లో మీరిద్దరూ ఇంటిమేట్ అవుతున్న వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, త్వరలో బయట పెడతాను అవసరం అయితే. నేను చెప్పే కదా మీకు ఆడియో కాల్లో పెట్టమని చెప్పే కదా. ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్, నాకు ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధాలు లేవు. ఓకే, నాకు నిజం చెప్తున్నా, ప్రమాణ పూర్తిగా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌతమి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఓకే, నేను బయటికి వెళ్ళాను, ఏం చేశానన్నా నేను ఎమోషనల్గా నాకు కనెక్షన్స్ లేవు. అండ్ రీతు అనే అమ్మాయి జస్ట్ ఫ్రెండే. అండ్ ఆ అమ్మాయికి 2023లో నాకు అమ్మాయి రీతు చౌదరి, నేను ఒక ధర్మ, అంతవరకే. అప్పుడు నాకు చేసింది. అప్పుడు కూడా నాకు అప్పుడు ఏం తెలియదు అసలు ఈ పిల్ల అసలు ఎట్టా చాలా మంత్స్ తర్వాత కనెక్షన్లోకి వచ్చిందంటే, గౌతమి ఒక అమ్మాయితో, ఈ అమ్మాయికి వేరే అమ్మాయికి వీళ్ళందరికీ ఫోన్లు చేయించి, వాళ్ళు పేదోళ్ళు, డ్రింకర్ సాయి హీరో పేదోడు, వాడి దగ్గర డబ్బులు ఏం లేవు, వాడి తిరిగే కారు నేను బెచ్చం, వాడి పెట్టిన తిండి నేను, వాళ్ళ పేరెంట్స్ కూడా నా మీద బతుకుతున్నారు, డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అడుగుతున్నాడు, ఆస్తి అడుగుతున్నాడు, డైవర్స్ ఇవ్వమంటే అని చెప్పి ప్రచారం చేసింది. ఓకే ఓకే. అండ్ నన్ను లావుగా ఉన్నాడని చెప్పి నన్ను తిడుతున్నాడు. నేను అసలు నా గౌతమి ఎప్పుడు అందంగానే కనిపించింది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. మీరు బాడీ షేమింగ్ చేశారు, బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ లావ్ అయిపోయింది, వెయిట్ గెయిన్. ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, అది పెట్టొచ్చుగా. ఇన్ని ప్రూఫ్లు క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఒక్క నిమిషం అండి, అక్కడ దగ్గర మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆమె రీతూ చౌదరి మీరు కలిసి లిఫ్ట్ లోంచి బయటకు వస్తారు. ఒక నిమిషం అండి, అసలు ఆమె రీతూ చౌదరి కాదు. ఎన్ని గంటలకంటే వాళ్ళిద్దరు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చే వీడియో? ఏమో ఇది కాదు సార్. మీ రెగ్యులర్గా మీ ఫ్లాట్కి వస్తూ ఉంటుందా రీతూ చౌదరి? సార్ ఒక నిమిషం సార్, వేరే వాళ్ళ టాపిక్ గురించి వద్దు. ఇప్పుడు ఒక్కసారి జనానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తే, ఫ్రెండ్ అని చెప్పా, ఫ్రెండ్గా మీ ఫ్లాట్కి వస్తుంది ఆవిడ, ఫ్రెండ్గా వస్తారు. మీ ఇద్దరు మధ్య వీడియోలు ఉన్నాయని చెప్తుంది, బయట పెట్టుకోవచ్చా? మొహాటం ఏం లేదా మీకు? మొహాటం ఏమీ లేదు, పెట్టుకోమానండి. ఓకే. రెండోది, ఇప్పుడంటే 12:32 అది వేరే అమ్మాయి కాదు, ఇక్కడ రీతూ చౌదరి గారు ఈవిడ 12:32 సాటర్డే ఆగస్టు 2025, డేట్ ఏంటో కనపట్లేదు. ఓకే. సో 12:32 మీ ఇద్దరే కదా అది. ఇది ఎవరండి? ఈ వీడియో ఎవరు? 4:23 ఒక్క నిమిషం పాజ్ నొక్కండి. నేను డిప్రెషన్లో వెళ్ళాను, బయటికి తీసుకెళ్లారు, ఓకే, తిరిగాం, ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు. రీతూ చౌదరి కాదు. అయ్యో రీతూ చౌదరి కాదు. జనాలందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్ నేను కూడా మనం చూపించా, గౌతమి చౌదరి మీ స్థానంలో కూర్చుని ఉన్నారు అక్కడ. నేను కూడా చూపించి, ఇది దుర్మార్గం కాదు, ఇది అన్యాయం కాదా, ఇది తప్పు కాదా, ఇది కామాంధుడు కాదా అని చెప్పి నేను కూడా అడిగా. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే, తెల్లారుజాము 4:23 రీతూ చౌదరికి ధర్మ మహేష్ ఇంట్లో ఏం పని, ఒక ఆడపిల్లకి ఏం పని, నేను కూడా కోచింగ్ చేసి జనాలు కోచింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వండి. 4:23 ఉన్న వీడియోలో ఉన్న అమ్మాయి ఆమె కాదు, రీతూ చౌదరి కాదు. అమ్మాయి వేరే వాళ్ళు. ఓకే, వేరే వాళ్ళు. ఆ అమ్మాయి తింటుంది కూడా హ్యాపీ డెంట్ డబ్బా, ఒకసారి మీరు చూసుకోండి ఎట్లా ఉందో. ఓకే, దాని డ్రగ్స్ అని పెట్టారు, ఇంకా చాలా చేస్తారు. నేనేం చెప్పాను మీకు అందాక, నా కెరియర్ పోగొట్టేంత వరకు ఊరుకోడు మూర్తి, అప్పుడు వరకు ఇట్లాంటి బొచ్చుడు చేస్తారు. కాస్త అందరూ నమ్మకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయండి. ఈ 2 వీడియోలు క్లబ్ చేసి 12 గంటలకి 1 గంటకు 12:30 మీ ఇంటికి వచ్చింది, తెల్లారుజాము 4:23 బయటికి వెళ్ళింది, అర్ధరాత్రి టైంలోనే ఈ రూమ్కి వస్తుంది అనేది ఆవిడ చెప్తున్న మాట. 4 గంటల పాటు లోపల ఉంది అని అంటే ఆ వెళ్ళే వీడియో ఆవిడ కాదంటున్నారు మీరు. ఓ నాయన, అసలు ఒకసారి చూసుకోండి, ఈ అమ్మాయి వేరు, ఇట్లా మధ్యలో తలెత్తింది కదా, ఓకే, వేరు అమ్మాయి. ఓకే, ఈ వీడియోలో ఉన్నదండి ఆ అమ్మాయి ఎందాక ముగ్గురు వస్తున్నాం కదా, అదే లిఫ్ట్ లో దిగి వేరే అబ్బాయి నేను. ఇప్పుడు ఆమె రీతూ చౌదరి కాదు, కానీ అందరి ముందు ప్రొజెక్ట్ అవుతున్నది ఏంటంటే, సార్ ఈ ఇంటర్వ్యూలో సార్ మీకు ముందే చెప్పా, ఏ అబద్ధం చెప్పినా కుక్క చేసి వస్తాను సార్ అని చెప్తున్నా. అదే క్లారిటీ ఇప్పిస్తున్నా నేను. ఫస్ట్ వచ్చిన ఆవిడ రీతూ చౌదరి, కానీ తెల్లారుజాము 4:30 వెళ్తున్న వీడియో ఆవిడ కాదు, ఈ అమ్మాయి రీతూ చౌదరి. ఓకే, ఈ షర్టు ఆ ప్యాంటు ఓకే, వేరే అమ్మాయి వేరే అబ్బాయి.
పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కండి. ఎంటైర్ సొసైటీలో ఏమైపోయిందంటే ఆవిడ మీ జీవితాన్ని నాశనం చేసిందండి, మీ కాపురాన్ని చెడగొట్టింది అన్నట్టు ప్రొజెక్ట్ అయిపోయిందండి. ఆ పిల్ల పోయి బిగ్ బాస్లో పాపం ఏదో తిప్పలబడి చేసుకుంటుంది. ఆ అమ్మాయి కాంటాక్ట్లో లేదు. నేను అంతకుముందు కూడా ఆ అమ్మాయి కాంటాక్ట్లో లేదు కదా, ఊరికే బిగ్ బాస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ధర్మాకి గౌతమి అంటే ఎంత ఇష్టం అంటే చెప్పేస్తుంది. అందరికీ తెలుసు నేను నా వాళ్ళకి ఆ అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టం అండ్ నా కొడుకుని నేను ఎంత మిస్ అవుతున్నాను. ఓకే, మీ గౌతమి అంటే ఇష్టం. అండ్ ఈ అమ్మాయి కూడా అసలు నాకు ఫ్రెండే. ఈ అమ్మాయి వేరే ఒక ఆయన జాతకం ఆయన కూడా చూపించి అట్లా ఏదో మనకి ఒక డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి కదా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేనేమన్నా బయటికి వెళ్ళా, ఈ ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కలపొద్దు, బయట చేసుకుంటా ఏం ఓపెన్గా చెప్పాను. తప్పే సెపరేట్ అయ్యాగా. బిగ్ బాస్ మీద కూడా ఎఫెక్ట్ పడిందండి, చాలా మంది ఓట్లు వేయట్లేదు ఆవిడకి. ఓకే, ఎందుకంటే ఇదే స్టూడియోలో నేను గౌతమిని అడిగించా, ఏమనంటే గౌతమి గారు మీరు నాగార్జున గారికి ఏమైనా అప్పీల్ చేస్తారా, ఇలాంటి వాళ్ళని హౌస్లో పెడతారా అని అడిగాను నేను పాపం. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఆవిడే తెల్లవారుతో 4 గంటలకు మీకేం పని అనేది నా డౌట్. నా ఫ్రెండ్స్ అందరికీ పాపం మా అక్కకి మా అమ్మకి మా నాన్నకి చాలా సారీ. మా అక్క అఘోరా పూజలు చేసి చంపించేద్దామని చెప్పి మా అక్కని అంటుంది. వాళ్ళ అక్క గురించి నేను మాట్లాడవచ్చు, మా అక్క గురించి లేనిపోయిన ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. వాళ్ళ అక్క లేచిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్నని బూతులు తిట్టి అన్ని చేసింది. అన్ని మాట్లాడుతున్నా నేనేం మాట్లాడట్లేదు. ఎందుకు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అన్నీ ఓపెన్ చేపిస్తారు. నాకు తెలిసి వాళ్ళ అక్కే పాపం చేయలేదు, మీ అక్కే పాపం చేయలేదు, మీ నాన్నే పాపం చేయలేదు, వాళ్ళ నాన్నే పాపం చేయలేదు, వాళ్ళ అమ్మాయి తప్పు చేయలేదు, మీ అమ్మాయి తప్పు చేయలేదండి. వాళ్ళు ఎందుకు నిజానికి పాపం నాకే సిగ్గేస్తుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఏం పాపం చేశారు మిమ్మల్ని కన్నా పాపానికి? మీ ఇద్దరి మధ్య గొడవ అది, మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్. అందరు 3 పిల్లల మధ్య వచ్చినట్టు మీ ఇద్దరి మధ్య వచ్చినాయి. నచ్చితే రేపు కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతారు. ఇప్పుడు నేను మధ్యలో పుడింగి కానీ నాకేం సంబంధం, సోకాళ్ళు ఇంకొకటికి వాడికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం. ఇక్కడ ఎవడో తీర్పు ఇచ్చే జోక్యం, అసలు మీ వ్యవహారంలో జోక్యం చేసుకునే రైటే మాకు లేదండి సార్. 40 రోజుల నుంచి ఎందుకు సార్ అందుకే అదే నేను అంటున్నాను. మా అమ్మ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవాలి, అమ్మ ఆగమ్మా నేను మళ్ళీ నిలబడతానమ్మా అంటే ఏడుపు సార్. నా భయం వేస్తుంది, మా అమ్మకే ఉన్నా ఇద్దామని ఏడుపు వస్తుంది నాకు. నాకు అసలు పద్దాకి ఏడితే ఏం మాట్లాడాలి నేను? మా అమ్మ నన్ను మా అమ్మ ఎప్పుడు అమ్మాయితో కలిసి ఉండమనే చెప్పేది. ఆఖరికి లైవ్ పెట్టి నన్ను బ్యాడ్ చేసినప్పటి నుంచి మా ఫాదర్ కూడా యాక్చువల్గా ఈయన ఏ మాట్లాడినా అప్పటి నుంచే మాట్లాడతాం. అప్పుడు ముందు వరకు అమ్మాయి అంటే ప్రాణం. కొడుకు ఎదవా అని చెప్పి లైవ్ పెడితే నాన్న సూపర్ అమ్మ అని చెప్తాడా లేదా తిడతాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను తిట్టట్లేదా? చైతన్య కుమార్ గారు, సత్యవతి గారు నన్ను తిట్టట్లేదా? నన్ను తిట్టలేదా? చైతన్య కుమార్ గారు అంటున్నారు మా విషయం ఎందుకు, నేను రిజిస్ట్రేషన్ విషయం ఎందుకు, నేను పేకాట్లాడుకునే విషయం ఎందుకు, అది ఇదని చెప్తున్నారు. మరి ఆ అమ్మాయికి ఎందుకు? మా నాన్న సంగతే, మా అమ్మ సంగతే, మా అక్క సంగతే. ఆ అమ్మాయి ఎందుకు ఎత్తింది? మా నాన్న చెప్తున్నాడు, మా నాన్న అది ఇది అంటున్నారు. మరి మీ అమ్మాయి ఎందుకు చెప్పింది? మీరు కంట్రోల్ చేసుకోలేరా అంటున్నా. మీరందరూ కలిసి నన్ను చంపినా ఏం చేసినా నేను కొడుక్కిస్తా. నేను లాస్ట్ టైం ఏదైతే చెప్పానో అవన్నీ ఓకే. బట్ బ్రాండ్ అమ్మాయికి ఇచ్చి డబ్బు కొడుకు వెళ్తా, ఆ అమ్మాయి చూసుకొని చాకరీ చేయాలనే టైపు, బిడ్డకి చాకరీ చేయాలనుకునే గొప్ప మదర్లో మాకు వద్దులే కానీ నేను చాకరీ చేస్తా, నా కొడుక్కిస్తా. అది రికార్డింగ్లో కూడా మీకు వినిపించా ఎందాక. ఓకే సార్. అండ్ ఒకటే చెప్తున్నాను, డైవర్స్ కోసం కోర్టుకి వెళ్దాం, అక్కడ చూసుకుందాం సార్. ప్లీజ్ సార్, ఈ మీడియా వాళ్ళందరికీ ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. నన్ను చేశారు అంతా, నన్ను బ్యాడ్ వాళ్ళు చేశారు ఓకే. మీరు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, అంతా ఓకే సార్. ప్లీజ్ సార్, 4 గోడల మధ్య